హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ ఎక్స్ప్లోరర్స్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం వచ్చేసరికి అమరావతిలోని ఐకానిక్స్ టవర్స్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఈరోజు వీడియోలో వచ్చేసరికి ఐకానిక్స్ టవర్స్ ప్రజెంట్ స్టేటస్ ఏ విధంగా ఉంది, ఐకానిక్స్ టవర్స్ దగ్గర ప్రజెంట్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది అయితే వీడియోలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. వీడియో చివరిలో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మధ్య డిఫరెన్స్ ఏంటో కూడా క్లిప్స్ కూడా పెడతాను, చూడండి. అమరావతి పనుల్లో వేగం పుంజుకుంది. ముఖ్యంగా ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే వర్క్స్ చాలా స్పీడ్గానే జరుగుతున్నాయి. టవర్ల 5కి సంబంధించినటువంటి ఇన్సైడ్ వర్క్స్ అన్నీ కూడా అయితే చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి అన్నమాట. డయాగ్రిడ్ కాలంకి సంబంధించినటువంటి తర్వాత కోర్ వాల్కి సంబంధించినటువంటి వర్క్స్ కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది వచ్చేసరికి టవర్ 1 అనమాట. సో 1, 2 వచ్చేసరికి షాపర్జీ పొలంజీ సంస్థ వాళ్ళు అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ప్రజెంట్ వర్క్ స్టాటస్ చూసినట్లయితే మనకు డయాగ్రిడ్ కాలంకి సంబంధించి సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయితే అయిపోయినాయి. థర్డ్ ఫేజ్కి సంబంధించినటువంటి కొన్ని అయితే డయాగ్రిడ్ కాలమ్స్ అయితే ఫిక్స్ చేశారనమాట. సో పైకి వెళ్ళడానికి అయితే ఇంకొంచెం నోడ్స్ అన్ని కూడా అయితే ఫిక్స్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా కోర్వాల్ కూడా అయితే థర్డ్ ఫేజ్కి సంబంధం ఈక్వల్గా అయితే వెళ్తుందనమాట. నాన్ టవర్ ఏరియాలో కూడా అయితే కొన్ని రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ చేస్తున్నారు, తర్వాత కొన్ని కాంక్రీట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ టవర్ 1కి వచ్చేసరికి మనకి థర్డ్ ఫేజ్కి సంబంధించినటువంటి డయాగ్రిడ్ కాలం అయితే మనకి నార్త్ సైడ్ సౌత్ సైడ్ అయితే రెండు డయాగ్రిడ్స్ అయితే ఫిక్స్ అయితే చేశారనమాట. చూసుకోవచ్చు, హెవీ మిషనరీ తర్వాత సెంట్రల్ మిషనరీతో కూడా అయితే డయాగ్రిడ్ కాలమ్స్ అన్నీ కూడా అయితే ఫిక్స్ చేస్తున్నారు. వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి టవర్ 2 అనమాట. ఈ 1 and 2 కూడా షాపర్జీ పొలంజీ సంస్థ వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా మనకి థర్డ్ ఫేజ్కి సంబంధించినటువంటి డయాగ్రిడ్ గ్రిడ్స్ అయితే ఫిక్స్ అయితే చేశారనమాట. ఫ్రంట్ సైడ్ తర్వాత లెఫ్ట్ సైడ్ కూడా అయితే కంప్లీట్ అయితే అయినాయి. రెండు గ్రిడ్స్ అయితే కంప్లీట్ అయితే చేశారనమాట. మనకు చూస్తే ఇప్పుడు డయాగ్నల్ షేప్ అయితే వచ్చింది. సో దాంతోపాటు మన కోర్వాల్ కన్స్ట్రక్షన్ కూడా ఈక్వల్గా అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. ఫ్రెండ్స్, లాస్ట్ 10 డేస్కి ఇప్పటికీ ఈ 1 and 2 దగ్గర అయితే చాలా చేంజెస్ అయితే వచ్చినాయి అనమాట. చాలా మేజర్ వర్క్స్ అయితే కంప్లీట్ అయితే అవుతున్నాయి. అలాగే నాన్ టవర్ ఏరియాకి సంబంధించి కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో ఈరోజు క్లైమేట్ అయితే కొంచెం క్లౌడీగా అయితే ఉంది. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది వచ్చేసరికి టవర్ 3 అనమాట. సో టవర్ 3, 4 వచ్చేసరికి ఎల్ఎన్టీ సంస్థలు అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో టవర్ 3 దగ్గర కూడా మనకి థర్డ్ ఫేజ్కి సంబంధించినటువంటి డయాగ్నల్ గ్రిడ్స్కి సంబంధించినటువంటి వర్క్స్ జరుగుతున్నాయి. దాంతోపాటు ఈక్వల్గా మనకైతే కోర్వాల్ కూడా అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో చూసుకోవచ్చు పైన. సో హెవీ మిషనరీతో ఐరన్ డాట్స్ అన్నీ కూడా పైకి ఎలా తీసుకెళ్తున్నారో అక్కడ వీడియోలో మీకు కనిపిస్తుంది, చూసుకోవచ్చు. సో మేజర్గా మనకి థర్డ్ టవర్ దగ్గర వచ్చేసరికి చాలా వర్క్స్ అయితే అప్డేట్లు అయితే ఉందన్నమాట. సో 1, 2, 3, 4 ఈ 4 వచ్చేసరికి మనకి B+G+39 ఫ్లోర్స్ అయితే ఉంటాయన్నమాట. సో నాన్ టవర్ ఏరియాలో కూడా మనకి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ తర్వాత కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ 5 టవర్స్లో మనకి థర్డ్ టవర్ దగ్గర అయితే మేజర్ వర్క్స్ అయితే బాగా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి అనమాట. సో ఈ టవర్స్కి బ్యాక్ సైడే మనకి N12 రోడ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు చూస్తున్న బ్రిడ్జ్ వస్తే కింద నుంచి మనకి పాలవాగ్ అయితే వెళ్తుంది. సో పాలవాగ్ మీద అయితే మేజర్ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది వచ్చేసరికి టవర్ 4 అనమాట. ఈ టవర్ 4 కూడా ఎల్ఎన్టీ వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో మిగిలిన 4 టవర్లతో పోల్చుకుంటే ఈ 4th టవర్ దగ్గర కొంచెం డయాగ్రిడ్ కాలంకి సంబంధించినటువంటి వర్క్ స్లోగానే జరుగుతుంది. చూసుకోవచ్చు, మనకి ఇంకా సెకండ్ ఫేజ్కి సంబంధించి కూడా ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు. ఇప్పుడు రీసెంట్గా సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి కాలమ్స్ని అయితే స్టాండ్ చేశారనమాట. సో కోర్వాల్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక ఈ 3, 4, 5 కూడా నాన్ టవర్ ఏరియాలో సంబంధించినటువంటి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ కాంక్రీట్ వర్క్స్ కూడా అయితే జరుగుతున్నాయి, మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది వచ్చేసరికి టవర్ 5 అనమాట. ఈ టవర్ 5 వచ్చేసరికి ఎన్సీసీ వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి B+G+49 అయితే ఉంటుంది అనమాట. సో జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా అయితే ఈ టవర్లోనే అయితే ఉంటాయి. సో ఇక్కడ కూడా వర్క్స్ అయితే చాలా స్పీడ్గానే జరుగుతుందన్నమాట. థర్డ్ ఫేజ్కి సంబంధించి డయాగ్రిడ్ కాలమ్స్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. దానికి కావాల్సినటువంటి నోట్స్ అన్నీ కూడా అయితే ఫిక్స్ చేస్తున్నారు అనమాట. సో దాంతోపాటు మనకు కోర్వాల్ కన్స్ట్రక్షన్ కూడా అయితే జరుగుతుంది. అంతేకాకుండా స్లాబ్ వర్క్స్ కూడా అయితే జరుగుతున్నాయి ఈ టవర్లో.
ఫ్రెండ్స్ 1 ఇయర్‌లోనే ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే భారీ మార్పులు అయితే వచ్చినాయి అనమాట. లాస్ట్ ఇయర్ 21 ఆగస్ట్‌న నేను తీసిన వీడియో అయితే ఉంది. ఒకసారి చూడండి. మీకు వీడియో చివరిలో అయితే క్లిప్స్ పెడతాను. ఒకసారి వీడియో చివరిలో కూడా చెక్ చేయండి ఒకసారి. లాస్ట్ ఇయర్‌కి ఇప్పటికి ఎంత భారీ మార్పులు వచ్చినాయి అనేది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా 5 ఐకానిక్ టవర్స్ ఏ విధంగా అయితే వర్క్స్ అయితే చేస్తున్నారో. వర్క్స్ మనకి పైకి చాలా కనిపిస్తుంది, కానీ ఇన్సైడ్ వర్క్స్ కూడా చాలా జరిగినాయి అనమాట. మనకు లోపలికి వెళ్ళటానికి పర్మిషన్ లేదు కాబట్టి మీకు అవుట్ సైడ్ నుంచే చూపిస్తున్నాను. ఇక ఫ్యూచర్లో మనం అయితే లాంగ్ నుంచి అయితే వీడియోలు అయితే తీయాల్సి వస్తుంది. ఎందుకంటే టవర్స్ పైకి హైట్ లేసే కొద్దీ మనకు దగ్గర నుంచి చూస్తే ఏం కనిపించదు అనమాట, దూరం నుంచే చూపించాలి. సో ఈ వీడియో నచ్చింది అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియో లైక్ చేయండి, అలాగే హైప్ అయితే చేయండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నాన్ టవర్ ఏరియా అంతా కూడా మనకి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో చివరిలో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మధ్య డిఫరెన్స్కి సంబంధించినటువంటి క్లిప్స్ పెడతాను, చూడండి. మరో లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బీ హ్యాపీ, బాయ్ బాయ్.